అజ్ఞాతవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటే శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి. ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకనకొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉంది. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సత్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలైంది. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికి కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చినేసుకుని ఎక్కాలి, కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంత ఎత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెళుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటారు. అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది, పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది, ఏ ప్రాణైనా అణిగిపోతుంది, అందుకని అన్ని పక్కలకు పోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది. కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగా పక్కకు పో. ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస, శిష్యులు నిలబడున్నారు అక్కడ. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యులు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు. ఒక కప్ప కన్నంలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోతావా పోవా అంటోంది. దీనికి బుద్ధిహీనత, అతిశయమా? ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు. అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. ఆయన జేబులో 4 పావలాకాసులు ఉన్నాయి. పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ, ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది. కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ కన్నంలోకి వెళ్ళింది. కన్నంలో కప్ప ఉంది. కప్పకి పావలాకాసు దొరికింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తి. పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది. ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు. నాకు 5, నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్ర సముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తా అన్నాడు.
శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది. అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద, మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖట్మండూలో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళిని బద్ధతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు. పడిపోతే చూస్తాట శంకరుడు, అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నా, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ బుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ బుర్రెల మాల పెద్ద మాలైంది. పునుగల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగా దంతి జన్మమును హస్తమునంద కపాల చోళముల్ పడిబడిదంతు శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెల మాల. అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. లోకంలో చూడండి ఓ మాట అంటారు, రేపు అలా గిల్లేస్తున్నాయి అంటారు. అన్నిటికన్నా తేలికేటంటే గిల్లేడు. అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి, తీరిపోతుంది అంతే. బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతుంటాడు, గిల్లి తెచ్చాడు ఎట్టుకుంటాడు అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక. యువతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశాడం లేదు, గిల్లీశాడంటారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళీ మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపూః చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా. శంకరులకు శంకరులే చిల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గిల్లేశాడు. ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే ఊడే ఉంటాయి. అందుకని ఆయన ఏం చేశాడంటేట, బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలాయి. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా, అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది. అమ్మా నా 4 తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పెట్టి అమ్మవారు 4 చేతుల కింద పెట్టాడు. పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుదామని చూశాడు, పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవి ఉంది. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపో, ఏమో గిల్లేసిన వాడు ఓటే గిల్లుతాడు నమ్మకం. కాబట్టి నకేభ్యః సంత్రస్సన్ గోటితో గిల్లేశాడంతే. కాలభైరవుడంటే అంతటి ప్రచండ శక్తి స్వరూపం. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అజుండు తాను అధిగుండుననుచు గర్వింప కరనఖాగ్రమునంత చిరము దృచ్చి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకములు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠు లక్షించ అమృతభిక్షాసనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మములుగా ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కపురము చేసి కాశికాపురమునకు 7 గడగి చూపే క్రోధభైరవ దేవుళ్ళు ఉపజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకై తుప్పేశాడు. తుప్పేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ
లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ తల వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రాము మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లను కారణము మంగళములకు వీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మా అంటాడు నందుడు దుర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు. భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బద్దలేదు. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీ పట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత